ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. సృష్టిలో అద్భుతమైనది స్త్రీ అనే పుస్తకాన్ని సంకలనం చేసిన వారు డి.వి. శ్రీదేవి. చాప్టర్ 8. వివాహం ఒక మహా ఉత్సవం. జీవితం ఒక ఉత్సవం. వివాహ జీవితం ఒక మహా ఉత్సవం. వివాహం అంటే 2 శరీరాల కలయికే కాదు, ప్రాపంచికంగా 2 కుటుంబాల కలయిక, ఆధ్యాత్మికంగా 2 ఆత్మల కలయిక కూడా. ఉత్తమ సంతానోత్పత్తి కోసం స్త్రీ పురుషులిద్దరూ తమ వృత్తి ప్రవృత్తులకు తగినట్లుగా ఉత్తమ కార్యాలు చేయటానికి చేసుకునే సంస్కారవంతమైన సంబంధమే వివాహం. వివాహాలు స్వర్గంలో అంటే పైలోకాలలో నిర్ణయించబడతాయి. ఎందుకంటే వివాహం చేసుకునే దంపతులిద్దరూ కలిసి లోక కళ్యాణార్థం తమ తమ వృత్తి ప్రవృత్తులకు తగినట్లుగా ఆచరణీయమైన సుగుణాలతో కూడిన జీవన విధానం ద్వారా సత్కార్యాలు చేద్దామని పైలోకాలలో స్త్రీ పురుషులుగా చేసుకున్న ఒప్పందమే ఈ వివాహ సంబంధం. కనుక వివాహం అనేది ఈ లోకంలో తీసుకున్న నిర్ణయంలా కనపడుతుందే కానీ నిజానికి పుట్టుకకు ముందే ఆత్మస్వరూపులుగా తీసుకున్న ఇది తీర్మానం. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. స్వీయ అంతర్కళ్యాణంలోనే జగత్ కళ్యాణము, విశ్వ కళ్యాణము, జంట కళ్యాణంతోనే సృష్టి పరిణామ క్రమము. అంతటి ఉత్కృష్టమైన వివాహం ద్వారా గృహస్థాశ్రమంలోనికి ప్రవేశించి ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అంటే ధర్మంలో చరిస్తూ సంపదను పొందుతూ కోరికలను అధీనంలో ఉంచుకుంటూ నాది అనేది లేకుండా అంతా నేనే నేనే అంతా అని మనిద్దరము ఒకటే అనే ఏకత్వ భావంతో చరిస్తూ ధ్యాన సాధనతో కూడిన ఆత్మజ్ఞానముతో చరిస్తూ మోక్షాన్ని పొందడం అదే విజయం. అసలైన జీవితానికి అదే సార్థకత. అదే వివాహ జీవిత లక్ష్యం. ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన చైతన్య శక్తి ఉంటుంది. మనిషి తనలో ఉన్న అంతర్గత దివ్యశక్తిని వెలికి తీయడానికి ఉపయోగపడే ఏకైక మార్గం ధ్యానం. ఈ పుస్తకం మీ దాంపత్య జీవిత లక్ష్యాన్ని సిద్ధింపచేస్తుంది. ఈ పుస్తకంలోని ప్రతి అంశాన్ని, ముఖ్యంగా ఇప్పుడే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన ఆ దంపతులిద్దరూ ప్రశాంతంగా చదివి ధ్యానం చేయండి. ఆ విధంగా దంపతులిద్దరూ బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధిస్తున్న అహింస, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, ధ్యాన సాధన ద్వారా పొందిన ఆత్మజ్ఞానంతో అశాస్త్రీయమైన తిండి, జీవన విధానము, ఆలోచన విధానాలను, పరస్పర సంబంధాలను అవగాహనతో సరిచేసుకొని వివాహ జీవితాన్ని ఒక మహా ఉత్సవంగా చేసుకొని దాంపత్య జీవితాన్ని వైభవంగా అనుభవిస్తూ దేహదారుఢ్యంతో పాటు ఆత్మదారుఢ్యం కూడా కలిగి దైవలక్షణాలు కలిగి యోగీశ్వరులైన శక్తివంతమైన ఆరోగ్యవంతమైన శిశువులను ప్రకృతి ఒడిలోంచి స్వీకరించి లోకానికి అందివ్వడం ద్వారా దివ్యత్వంతో కూడిన ఆనందోత్సాహాలతో ఓలలాడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పరుస్తారని ఆశిస్తూ. చాప్టర్ 9. ఉత్తమ జీవిత భాగస్వామిని పొందడం ఎలా? ఉత్తమ జీవిత భాగస్వామిని పొందాలనే కోరిక సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమందే పొందగలుగుతారు. చాలామంది ఈ విషయంలో నిరాశకు గురవుతారు. ఎందుకంటే అందరూ నాకు ఉత్తమ భాగస్వామి కావాలని కోరుకోవడమే తప్ప నేను ఉత్తమంగా ఉన్నానా లేదా అనే విషయాన్ని పట్టించుకోరు. అయితే మీరు ఉత్తమ భాగస్వామిని కోరుకునే ముందు మీరు ఉత్తములుగా ఉండి తీరాలి. మీరు నిజంగా ఎంత ఉత్తములు అనే దానిపైనే విషయం ఆధారపడి ఉన్నది. పరస్పరం సారూప్యం కలిగినవి ఒకదానికి ఒకటి ఆకర్షించుకుంటాయి అనేది సృష్టి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళనే ఆకర్షిస్తారు, ఉత్తములు ఉత్తములనే ఆకర్షిస్తారు. కనుక ఉత్తమ జీవిత భాగస్వామిని కోరుకునే యువకులు ముందు తాము ఉత్తమంగా తయారు కావాలి. ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో స్పష్టంగా ఆలోచించుకొని ఆత్మవిజ్ఞాన అవగాహన బాగా కలిగి ఉండాలి. ఎందుకంటే వివాహాలు స్వర్గలోకంలో అంటే పైలోకాలలో నిర్ణయించబడతాయి. వివాహం చేసుకునే దంపతులిద్దరూ కలిసి లోక కళ్యాణార్థం తమ తమ వృత్తి ప్రవృత్తులకు తగినట్లుగా ఆచరణీయమైన సుగుణాలతో కూడిన విధానం ద్వారా సత్కార్యాలు చేద్దామని పైలోకంలో స్త్రీ పురుషులుగా చేసుకున్న ఒప్పందమే ఈ వివాహ సంబంధం. కనుక వివాహం అనేది ఈ లోకంలో తీసుకున్న నిర్ణయంలా కనపడుతుందే కానీ నిజానికి పుట్టుకకు ముందే ఆత్మస్వరూపులుగా చేసుకున్న తీర్మానం. ఉత్తమ జీవిత భాగస్వామిని కోరుకునే యువకులు ఆత్మ విజ్ఞాన అవగాహన కలిగి ఉండి నిత్య ధ్యాన సాధకులై ఉండి
శాకాహారులైన వారికి వారు కోరుకున్న విధంగా ఉత్తమ జీవన భాగస్వామిని పొంది తీరుతారు. గతి తప్పని ప్రాప్తి ఇది. నిజ సత్య వాస్తవం ఇది. చాలామంది తమ పిల్లలకి యుక్త వయసు దాటిపోతున్నా వివాహం కావడం లేదని, జాతకాలు కలవడం లేదని, జాతక దోషాలు ఉన్నాయని చింతిస్తూ ఉంటారు. పరిష్కారాల కోసం రకరకాల శాంతులు, అభిషేకాలు, దానాలు చేస్తూ ఉంటారు. కానీ నేనున్న ఈ జీవిత అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. నన్ను సృష్టించిన ఆ విశ్వ సృష్టితో నేను ఏకమై ఉన్నాను. ఈ సృష్టిలో నుంచి నా జీవితంలోకి ప్రవహించే సర్వ సమస్త శుభాలను, ప్రేమానురాగాలతో కూడిన ఉత్తమ జీవిత భాగస్వామిని అందుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆశలు, అవసరాలు నేను అడగకనే తీరుతున్నాయి. నేను దైవశక్తిచే సరైన మార్గంలో నడిపించబడి సదా ఆ దైవశక్తిచే పరిరక్షించబడుతున్నాను. నాకు శుభకరమైనటువంటి ఉత్తమ జీవిత భాగస్వామిని నేను ఎంపిక చేసుకున్నాను. ఈ సరికొత్త చైతన్యాన్ని నాలో స్థిరంగా విస్తరించుకుంటున్నాను. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి నుండి, ప్రతి చోట నుండి నాకంతా శుభమే జరుగుతుంది అన్న ఆత్మ విజ్ఞాన